వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రెస్ మీట్ పెట్టి జ్ఞానగుళికలు ఏం వదులుతారా అని చెప్పి చూస్తే ఇవాళ చాలా చక్కటి జ్ఞానగుళికలు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా వదిలిపెట్టారు. ఒకసారి వినండి. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కరుణాకర్ రెడ్డి తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఓళ్ళ బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అదనమాట సంగతి. అద్భుతమైనటువంటి జ్ఞానగుళిక. ఇది లైవ్లో ఇప్పుడే చూసి చెప్పాలనిపించింది అనమాట. తప్పేమిటి? అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి? విడుదల రజనమ్మ చేసినటువంటి తప్పేమిటి? కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన తప్పేమిటి? భూమన కరుణాకర్ రెడ్డి అన్న చేసిన తప్పేమిటి? ఏం తప్పులు చేశారు వీళ్ళు? ఏం తప్పులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు మద్దతు ఇస్తూ వీళ్ళు అసలు తప్పే చేయలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ వస్తున్నారనమాట. అండ్ ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి ప్రశస్తిని దెబ్బతీసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్, ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్, మరో నాయకుడు, అంటే కనీసం గుర్తులేదా పేర్లు? మర్చిపోయారా? స్క్రిప్ట్ చూసి చదువుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి సంవత్సరం సంవత్సరంన్నర ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డీజే కాదు కదా, డీజే అలవాటు అయిపోయింది అనమాట. సో అలా మాట్లాడుతూ తప్పేమిటి అన్నారు. లాభాష మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు చేసినటువంటిది తప్పు కాదు కదా, భూమన కరుణాకర్ రెడ్డి చేసింది తప్పు కాదు, లడ్డూలో ఈ లాప్సా అనేటువంటి ఆ కెమికల్ని కలపడం ఆ ఆయిల్లో, దాంతో లడ్డూలు చేసి పంచడం, ఇదంతా తప్పు కాదు. సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ చిన్నప్పన్న పేరు పెట్టేసి ఇప్పుడు వెనకాల ఉండి తప్పించుకోవడం. మన వెంకటేశ్వర స్వామి అని వచ్చేసింది. మరి అదొకటి ఇంకా పెద్ద జ్ఞానగుళికి అనుకోవాలి. ఇంత చేసి ఏం చేసాం? అసలు వీళ్ళు చేసిన తప్పులు ఏమిటి అని చెప్పని. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి తప్పేంటి? ఫోర్జరీ చేయడం, ఫైల్ తగలబెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆయన చేసిన తప్పేమిటి అంట. ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా చెప్పడానికి? కనీసం లడ్డూ విషయంలో పూర్తి స్థాయిలో ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది వచ్చింది. ఆయన మాట్లాడినటువంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఆ ట్రేసెస్ అనేవి సిబిఐ సిట్ దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అని కూడా ఇచ్చింది. వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి.
బయటకు వచ్చిన తర్వాత అసలు నెయ్యే కాదురా అంటే, అసలు నెయ్యే కాదు, ఫస్ట్ కొవ్వులు పక్కన పెట్టండి, దాన్ని పట్టుకుని మాట్లాడడం పక్కన పెట్టేసి అసలు నెయ్యే కాదు అంటే, నెయ్యితో కాకుండా లడ్డూలు దేంతో చేశారంటే సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ మన వెంకటేశ్వర స్వామి అంటూ వచ్చేసాడు ఈయన. అంబటి రాంబాబు చేసింది ఏమీ తప్పేమీ లేదు. అసలు తప్పేంటని అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా అనుకుంటున్నా ఇవన్నీ ఆయనకు ఊత పదాలేమో, స్క్రిప్ట్ చదవడం. ఇంగ్లీష్ చదవలేదా? ఇంగ్లీష్లో ఉన్నటువంటి రిపోర్టు, లార్డ్, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్, పామలిన్ కర్నల్, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఈజ్ అ వెరీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. బీకామ్ చదివినట్టున్నాడు ఆయన, మన గ్రూపే. మరి దానికి సంబంధించి తెలీదా? అంటే ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అండి, భక్తుల మనోభావాలకు సంబంధించిన కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయంగా ఉన్నప్పుడు ఎవరితో వ్యక్తిగతంగా అనుబంధాలు లేదంటే విభేదాలు ఏమి ఉండవు మనకి. బట్ ఇది స్వామివారి భక్తులకు సంబంధించినటువంటి అంశం, స్వామి ప్రశస్తికి సంబంధించినటువంటి అంశం. 235 కోట్ల 250 కోట్ల మొత్తానికి అక్రమాలకు పాల్పడ్డారు, ముడుపులకి దీనికిను. అది కాకుండా అసలు కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు చేసిన దాన్ని మరి ఎలా సమర్థించుకుంటారు? పైగా తప్పేమిటి అని అడుగుతున్నారు. అంటే సమర్థింపు, చాలా గట్టిగా సమర్థింపు. ఇప్పుడు కనుక బీపీలు వచ్చాయనుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, తప్పేమిటి అని సమర్థించినటువంటి దానికి. ఎందుకంటే ఆయన చెప్పిందే కదా. మన ఎవరన్నా అధికారంలో ఉన్నాము ఇంకోటో పక్కన పెడితే, మన ఎవరన్నా ఏదన్నా మాట అంటే మనకు బీపీలు వస్తే ఏం చేస్తారు? అలాగే చేస్తారు. ఆయన ఇచ్చినటువంటి మాటే. మరి ఒక ఆస్పర్ అంటే చట్టాన్ని న్యాయాన్ని పక్కన పెడితే ఆయన అన్నటువంటి మాట కదా ఆ రోజు అధికారంలో ఉండి. పైగా విడుదల రజని గారు తప్పు ఏం చేశారు అంటున్నారు. సరే, గతంలో జరిగినటువంటి దాని మీద కేసు నమోదైంది, అదొకటైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల్లో అసలు హింసాత్మక ధోరణి అనేది మా పాలనలో ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందా? ఎంత శాంతి సామరస్యంతో మేము పరిపాలించామని అన్నారు. మరి అదే దాంట్లో బుద్ధా వెంకన్న గారిని, బోండావమ్మ గారిని ఇలాంటి వాళ్ళని కొట్టించినటువంటిది కనిపించలేదా? దాడులు చేసింది కనిపించలేదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది కనిపించలేదా? జనసేన మీద దాడి చేసింది కనిపించలేదా? ఇవన్నీ కూడా హింసాత్మకంగా కాదా? శాంతి సామరస్యాలతో అంటే ఓకే, వెళ్ళి రోజపూలు, అదే గాంధీగిరి అనమాట, రోజా పూలు ఇచ్చి బాబు మీరు తప్పు మాట్లాడారమ్మా జాగ్రత్తగా ఉండని చెప్పొచ్చారనమాట. మరి ఇవన్నీ జరగలేదు అప్పుడు. సో ఇప్పుడు ఈ ఆణిముత్యాలను చూసేటువంటి మహద్భాగ్యం మనకు కలిగిందనమాట. మరి ఇంకెన్ని వస్తాయనేది కంటిన్యూషన్ లైవ్లో చూడాలి. యాజ్ ఆఫ్ నో ఇది ఉన్నటువంటిది. తప్పేమిటి అని అడగదలుచుకున్నారు. తప్పేమిటి అసలు? మీరే చెప్పండి, ఏం తప్పు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.